హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. ఈరోజు మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి 7th చాప్టర్ అయినటువంటి ట్రైబ్స్, నొమాడ్స్ అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్ ఈ చాప్టర్ తెలుసుకోబోతున్నాం అండి. ట్రైబ్స్ అంటే ఏంటి? తెగలు. నొమాడ్స్ అంటే సంచార జాతులు. అలాగే సెటిల్డ్ కమ్యూనిటీస్, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు. వీళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే మనం చాప్టర్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ అంటే చోలాస్కి సంబంధించి కానీ, ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించి కానీ, లేకపోతే మొఘల్స్కి సంబంధించి కానీ, వాళ్ళు ఓవర్ ద సెంచరీస్ ఎలా రైజ్ అయ్యారు, ఎలా ఫాల్ అయ్యారు, ఈ విషయం అన్ని తెలుసుకున్నాం. మీరు గమనిస్తే మొఘల్స్ అంటే అప్ టు 18th సెంచరీ వరకు వాళ్ళలో గ్రేటర్ మొఘల్స్ అని, తర్వాత లీటర్ మొఘల్స్ అని, అంటే రైజ్ అండ్ ఫాల్ అనేది ఉంది కదా. ఎక్కడైనా కంటిన్యూస్ గా వాళ్ళకే పవర్ అనేది కన్సాలిడేట్ అయిందా? లేదు. అట్ ది సేమ్ టైం ఎలా అయితే రాజులు రైజ్ అవుతూ అలాగే ఫాల్ అవుతూ ఉన్నారో, అదేవిధంగా ఆ రాజ్యాల్లోని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇవి కూడా ఫ్లోరిష్ అవుతూ వచ్చాయి. టౌన్స్, విలేజెస్ అలాగే ఫెల్ డౌన్ అవుతూ కూడా వచ్చిందంట. ఓవర్ ద సెంచరీస్ ఇది ఏం జరిగింది అంటే రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను చాలా డెవలప్మెంట్స్ అనేది తీసుకువచ్చింది. కానీ సోషల్ చేంజ్ ఏదైతే జరిగిందో అది ప్రతి దగ్గర సేమ్ గా లేదు. ఒక సెంచరీలోనే జరిగింది. సపోజ్ మొఘల్స్ లోనే జరిగింది అనుకున్నాం. ప్రీవియస్ చాప్టర్లోనే చూసాం కదా. మొఘల్స్ అంత వెల్త్ గా ఉన్నప్పటికీ అక్కడ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఇంకా పూర్ గానే ఉన్నారు. వాళ్ళ దేశంలో తారతమ్యాలు, పావర్టీ, డిస్పారిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చాలా మంది ట్రావెలర్స్ కూడా రాసినట్టు చూసాం కదా. అట్ ది సేమ్ టైం దాన్ని కోట్ చేస్తుంది. ఏమంటున్నామంటే సోషల్ చేంజ్ అనేది ప్రతి దగ్గర సేమ్ గా లేదు. అది డిఫరెంట్ గా మారుతూ ఉంది. బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొసైటీస్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి డిఫరెంట్ గా, అందువల్ల అన్నారు. సో ఇలాంటి ఒక కాంప్లెక్స్ గా, డైవర్సిఫైడ్ గా ఉన్న నేచర్ లో మనం ఏంటంటే అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ హిస్టరీ స్టూడెంట్ గా అని చెప్తున్నాను. వీటన్నిటికి సంబంధించి మన లార్జ్ పార్ట్ ఆఫ్ ద మన ఇండియన్ సబ్ కాంటినెంట్ చూస్తే సొసైటీ అనేది ఎలా డివైడ్ అయిందండి? అప్పుడు రూల్స్ పరంగా వర్ణా సిస్టమ్ కింద డివైడ్ అయింది. చాతుర్వర్ణ సిస్టమ్ అనేది మనం 6th ఎన్సీఆర్టీలో చదువుకున్నాం, గుర్తుందాం. వర్ణాస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ అప్పర్ వచ్చేసి బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, అలాగే వైశ్యాసు, నెక్స్ట్ శూద్రాస్ ఉన్నారు. మళ్ళీ తర్వాత పంచమ వేదం అని చెప్పి అన్టచబుల్స్ కూడా తీసుకొచ్చారని, ఇలా సొసైటీ మొత్తాన్ని సెగ్రిగేట్ చేశారు అని చెప్పి చదువుకున్నాం, అవునా? సో దీన్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు? బ్రాహ్మిన్సేనా? బ్రాహ్మిన్స్ చేసిన దాన్ని ఆనాటి రాజ్యంలో ఉన్న రాజులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారనమాట. ది డిఫరెన్స్ బిట్వీన్ ద హై అండ్ లో, ఈ వర్ణాస్ వల్ల ఈ హై అండ్ లోకి, అలాగే ధనిక పేదవాళ్ళు అనే వాళ్ళ మధ్యన ఉన్న తారతమ్యాలు అనేవి ఇంకాస్త ఎన్లార్జ్ అయిపోయి అవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నాం అనమాట. ఇంకా గమనిస్తే మనం ఢిల్లీ సుల్తానేట్స్ విషయంలో చూస్తే, ఢిల్లీ సుల్తానేట్స్ కానీ అలాగే మొఘల్స్ కానీ, ది హైరార్కీ బిట్వీన్ ద సోషల్ క్లాసెస్ గ్రూ ఫర్దర్. ఈవెన్ ఇవి ఫారెన్ నుంచి వచ్చిన, అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న నేటివ్ రూలర్స్ కాకపోయినప్పటికీ వాళ్ళ రూలింగ్ టైంలో కూడా ఈ హైరార్కీ డిఫరెన్స్లు అనేది మన సమాజంలో కనిపించింది. సో ఇప్పటిదాకా మన సమాజంలో ఎలాంటి చేంజెస్ వచ్చింది అనే విషయం అర్థమైంది కదా. అంటే ఎప్పుడు అయితే సమాజం ఒక స్టాటిక్ గా లేదు, దాంట్లో డైనమిక్ చేంజెస్ జరిగింది అనే విషయం క్లారిటీ వచ్చింది కదా. బట్ మీరు నమ్ముతారా, ఇలాంటి ఒక సొసైటీ ఉన్న టైంలోని ఇంకొక సొసైటీ కూడా ఉందన్నమాట. వాళ్ళని ఏమంటామంటే ట్రైబ్ అని పిలుస్తున్నాం. ఎందుకు అంటే మెనీ సొసైటీస్ ఇన్ ద సబ్ కాంటినెంట్ డిడ్ నాట్ ఫాలో ద సోషల్ రూల్స్. అసలు వీళ్ళకి సోషల్ రూల్స్ కానీ, రిచువల్స్ కానీ, ఏవైతే బ్రాహ్మిన్స్ చేపిస్తుంటారు కదా కర్మకాండలు ఇవన్నీ, అసలు అలాంటి సిస్టమే ఇలాంటి సమాజానికి తెలియదు అనమాట. వాళ్ళు అన్ఈక్వల్ క్లాసెస్ గా కూడా డివైడ్ కాలేదు. అంటే అందరూ ఒకే విధంగా, అంటే ఆ సొసైటీలో ఉన్న ప్రజలందరూ రిచ్, పూర్ అని కానీ, లేకపోతే హై, లో అని కానీ ఇలా లేకుండా అందరూ కలెక్టివ్ గా వాళ్ళకున్న రిసోర్సెస్ ని వాడుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించారనమాట. వాళ్ళని ఏమంటాము అంటే ట్రైబ్స్, తెగలు అంటారు అనమాట. సో మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం అంటే బియాండ్ బిగ్ సిటీస్, ట్రైబల్ సిటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. బిగ్ సిటీస్ లో మనం ఇప్పుడు దాకా చెప్పిన డైనమిక్ నేచర్ ఉంది. ట్రైబల్ సిటీస్ లో ఇప్పుడు మనం చెప్పాం కదా, సో స్టాటిక్ గా అసలు ఇలాంటి రిచ్, పూర్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేని ఒక సమాజాన్ని చూడబోతున్నాం అనమాట. మరి ఇలా ట్రైబల్ గ్రూప్స్ ని ఇలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే అనే భావనలో ఎవరు ఉంచగలిగారు? మోర్ ఓవర్ అది ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవ్వగలిగింది అంటే బికాస్ వాళ్ళు కిన్షిప్ బాండ్స్, బంధుత్వాలు అనే వాటి వల్ల వీళ్ళు వాళ్ళ యొక్క నేచర్ ని ఇప్పటికీ సస్టైన్ చేయగలిగారు అని చెప్తున్నారు. వీళ్ళ లైవ్లీహుడ్ ఎలా ఉండేది అంటే మాక్సిమం వీళ్ళు
వ్యవసాయం చేసేవాళ్ళు. మీరు జాగ్రఫీలో చూసినా, మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీలో చూసినా, వీళ్ళు అగ్రికల్చర్ ఎలా చేసేవాళ్ళో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. లైక్ ఫారెస్ట్ని క్లియర్ చేసి దాన్ని మొత్తం కాల్చేసి నెక్స్ట్ ఆ బూడిదనంతా మట్టిలో కలిపేసి పొటాషియం ఇలాంటి దానికి సాయిల్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ ని పెంచి అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ ని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళి స్లాష్ అండ్ బర్నింగ్ మెథడ్, షిఫ్టింగ్ కల్టివేషన్ అని చదివాం కదా. సో మాక్సిమం ట్రైబ్స్ ఏంటంటే ఇలాంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళల్లో కొంతమంది హంటరర్స్ ఉండేవాళ్ళు, గేదరర్స్ ఉండేవాళ్ళు, అలాగే హర్డర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. చాలా మంది ఏంటంటే ఈ 3 యాక్టివిటీస్ ని కూడా కలిపి వర్క్ చేస్తూ దాని మీద లైవ్లీహుడ్ గడిపించేవాళ్ళు. ఇంకొంతమంది ఏంటంటే నొమాడిక్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి సీజన్స్ ప్రకారం కానీ, వాళ్ళ దగ్గర ఉండే యానిమల్స్ ని వాటిని గ్రేజింగ్ కోసం తీసుకెళ్లే విధానంలో కానీ, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. ఇంకొంతమంది దగ్గర ఏంటంటే ల్యాండ్, పాస్చర్స్ ని రెండింటిని ఒక దగ్గరే కంబైన్ చేస్తూ కంట్రోల్ చేస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ ని వాళ్ళు గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇది వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ మెనీ లార్జ్ ట్రైబ్స్ థ్రైవ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సబ్ కాంటినెంట్. మన ఇండియా మొత్తం చూస్తే ప్రతి రీజియన్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని సంబంధం లేకుండా ప్రతి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా ఈ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు మనకి ఇప్పటికీ కనిపిస్తారు, అప్పుడు ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తారంటే మాక్సిమం అడవుల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, అలాగే ప్లేసెస్ డిఫికల్ట్ టు రీచ్, ఆ ప్లేసెస్కి మీకు కొన్ని దగ్గర వెళ్ళని కూడా వెళ్ళలేరు అనమాట. లైక్ రైన్ ఫారెస్ట్, దట్టమైన అటవీ భూములు, అలాంటి ప్లేస్లో ఇప్పటికీ చాలా మంది ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. వీటిలో కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఏంటంటే పవర్ఫుల్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్. ఈ వర్డ్ గమనించండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాయి అంటే మిగతా జనాలు ట్రైబల్స్ కాకుండా ఏ సమాజాలు అయితే ఉన్నాయో ఆ సమాజాల్లో అంతా మనం ఏంటి వర్ణా సిస్టమ్ వల్ల సొసైటీ అనేది క్యాస్ట్ బేస్డ్ సొసైటీగా మారిపోయింది. సో ఇలా మారిపోయిన ఈ క్యాస్ట్ బేస్డ్ సొసైటీకి అసలు వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ తెలియకుండా అందరూ ఒకటిగా బతుకుతున్న ట్రైబల్ సొసైటీస్ మధ్య ఎప్పుడు క్లాషెస్ అనేవి అయితే ఉంటూ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఒక సపరేట్ కల్చర్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ రిసోర్సెస్ మీద ఉన్న హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళతోనే ఉంచుకున్నారనమాట. అంటే ఈ క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్ని వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళంటూ ఒక సపరేట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. నెక్స్ట్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీకి ట్రైబల్ సొసైటీకి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వీళ్ళకి కావాల్సిన అవసరాలు వీళ్ళు తీర్చేవాళ్ళు, వీళ్ళకి కావాల్సిన అవసరాలు వీళ్ళు తీర్చేవాళ్ళు అనమాట. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పరస్పరం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల ఏమైందంటే గ్రాడ్యువల్గా ఈ ట్రైబల్ గ్రూప్స్కి అలాగే క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్కి ఉన్న సొసైటీ చేంజ్ అనేది ఇద్దరిలోనూ కనిపిస్తూ వస్తుంది అనమాట మనకు. హూ ఆర్ ద ట్రైబల్ పీపుల్? అసలు ట్రైబల్ పీపుల్ అంటే ఎవరు? ఇప్పుడు దాకా ఆ ట్రైబల్ పీపుల్కి ఉన్న నేచర్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇలాంటి బంధుత్వాలు, ఇలాంటి రిలేషన్స్ ఎలా జరిపారని, నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ నివసిస్తారని, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏంటి అని, వాళ్ళకి క్యాస్ట్ బేస్డ్ సొసైటీతో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని తెలుసుకున్నాం. మరి అసలు ఈ ట్రైబల్ పీపుల్ అంటే ఎవరు, వాటికి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఎలా అంటే మన హిస్టరీని ఎలా తెలుసుకున్నారు? ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే టెక్స్ట్ కానీ అంటే మనుస్క్రిప్ట్స్ కానీ ఇలాంటివి తీసుకొని, లేకపోతే ట్రావెలర్స్ ఏదైనా అకౌంట్స్ రాస్తుంటే అకౌంట్స్ నుంచి మన చరిత్ర ఇలా ఉంది అని చెప్పి మన హిస్టోరియన్స్ తీసుకొచ్చారనమాట. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ఎలా అంటే ట్రైబల్ పీపుల్ ఏమి ఇలాంటి రిటర్న్ రికార్డ్స్ ఏమి వాళ్ళ దగ్గర లేవు. మరి వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నారు మన వాళ్ళంటే వాళ్ళ యొక్క రిచ్ కస్టమ్స్, ఓరల్ ట్రెడిషన్స్, వీటిని చూసి వీదొక యూనిక్ నేచర్గా ఉందని చెప్పి దాని నుంచి హిస్టరీ అనే దాన్ని ఎవాల్వ్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. దీస్ వర్ పాస్ డౌన్ టు ఈచ్ జనరేషన్. ఎవరో ఒకరు మీరు మొన్న కొత్తగా ఈ సినిమాస్ వచ్చింది కదా, ఏదో కన్నప్ప, వాటిల్లో చూడండి ఇప్పుడు రిలవెంట్గా ఉన్న ట్రైబల్ గ్రూప్స్ మీకు కనిపిస్తాయి. అంటే వాళ్ళ ఫాదర్ ఉండేవాడు, తర్వాత ఆ సొసైటీ మొత్తాన్ని అంటే ఆ తెగ మొత్తాన్ని అతని అజమాయిషీ చేస్తుండేవాడు, అతని తర్వాత మళ్ళీ అతని కొడుకు. అట్లే వాళ్ళు కొన్ని ఫీచర్స్ ఉండేటివి, కొన్ని నమ్మకాలు, అవి సూపర్స్టిషన్ అని మనం చెప్పినా సరే వాళ్ళ బిలీఫ్స్ అంటూ వాళ్ళకు ఉండేటివి అనమాట. సో అందుకని ఏమంటున్నారంటే ప్రజెంట్ డేస్ హిస్టారియన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఓరల్ ట్రెడిషన్స్ ఏమన్నా ఉన్నాయో వాటిని గమనిస్తూ ట్రైబల్ హిస్టరీ అనే దాన్ని రాస్తూ వచ్చారనమాట. ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ రీజన్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ లో మీకు కనిపిస్తారు. వీళ్ళ ఏరియా ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఏరియా అనేది, అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అనేది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్గా మారుతూ వచ్చింది. ఎందుకు ఒక్కొక్క టైంలో వాళ్ళ ఏరియా చాలా వాస్ట్ ఏరియాలో ఉందనుకోండి, కొన్ని ఏరియాస్ కొంత టైం తర్వాత మేబీ ఇంత వ్యవసాయంలో వాళ్ళంతా రూల్ చేసి ఉండకపోవచ్చు.
లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మారి ఉండొచ్చు. ఇలాంటి చేంజెస్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళ యొక్క కల్చర్ కానీ హెరిటేజ్ కానీ వాళ్ళతో పాటు పాస్ అవుతూనే వచ్చిందనమాట. వీళ్ళల్లో ఎవరైతే పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళు లార్జ్ టెరిటరీస్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. సమ్ పవర్ఫుల్ ట్రైబ్స్ కంట్రోల్డ్ లార్జ్ టెరిటరీస్ అంటే అర్థం అదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే పంజాబ్లో కక్కర్స్ అని ఉంటారు, కుక్కార్స్ అనేసి. వీళ్ళు ఏంటంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ట్రైబ్ అనమాట. ఏ శతాబ్దంలో అంటే 13-14 శతాబ్దంలో ఇక్కడ పంజాబ్లో ఈ కుక్కార్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా ముందు చాప్టర్స్ లాగే మీకు కాన్సెప్ట్ ఏమి ఉండదు కానీ ఈ నేమ్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఇంపార్టెంట్ అనమాట. వాటిని పట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గక్కార్స్ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళల్లో కమల్ ఖాన్ గక్కార్, ఇతను వీళ్ళ యొక్క చీఫ్ అనమాట. అంటే ఆ తెగకి నాయకుడు అంటారు కదా. ఆ కమల్ ఖాన్ గక్కార్కి మొఘల్ ఎంపరర్ ఉన్నారు కదా అక్బర్. ఈ అక్బర్ ఏంటంటే తనకి ఒక మున్సబ్దారీ పోస్ట్ లో మీరు గమనిస్తే మనం అక్బరు వీళ్ళ రూలింగ్ లో చూసాం. మున్సబ్దార్లని, జాగీర్దార్లని, అలాగే జమీందార్లని ఉండేవాళ్ళు. మన్సబ్దార్ ఏంటి, ఎక్కువగా నోబెల్ పర్సన్స్ ఇచ్చేవాళ్ళు, లైక్ రాజ్పుట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క సామంతుడికి ఇలా. సో అలాంటి ఒక పొజిషన్ ని ఇక్కడ ట్రైబల్ చీఫ్ అయినటువంటి కమాల్ ఖాన్కి ఇచ్చారు అని అక్బర్ నామాలోనే ఇది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మీరు గమనించండి అప్పుడున్న రాజవంశాలకి ఈ యొక్క చీఫ్లకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని. ఇక్కడే కాకుండా ముల్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది కదా, అలాగే సింధ్ ఈ ప్లేసుల్లో లగాస్ అని అలాగే అగూన్స్ అని అనే ఈ ట్రైబల్ గ్రూప్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ బెలూచిస్ వర్ అనదర్ లార్జ్ అండ్ పవర్ఫుల్ గ్రూప్స్. ఇప్పటికి బెలూచిస్తాన్ ఉంది కదా పాకిస్తాన్ లో, అక్కడ బెలూచిస్ ఉండేవాళ్ళు అనమాట. ఈ బెలూచిస్ ఎక్కడ నివసించే వాళ్ళంటే నార్త్ వెస్ట్ వాయువ్య భారతంలో నివసించే వాళ్ళు అనమాట. ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇచ్చారు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాప్ అండి. మీరు ఏదైనా ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలంటే ఇలాంటి మ్యాప్స్ మీరు కోడ్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి అనమాట. చూడండి ఇక్కడ బెలూచిస్ ఉన్నారా, ఈ పైన చూడండి కాశ్మీర్ ఆ రీజియన్ లో గక్కర్స్ ఉన్నారు. నాకు మాట్లాడుతున్నా కదా కమల్ ఖాన్ గక్కర్కి అక్బర్ వచ్చి మన్సబ్దారీ పోస్ట్ ఇచ్చాడనేసి. ఇంకా కుక్కార్స్ ఇక్కడ ఉన్నారు చూడండి, కుక్కార్స్ గురించి మన పంజాబ్ రీజియన్ లో ఉండే వాళ్ళు అని మాట్లాడాం కదా 12-13 శతాబ్దాల వాళ్ళు. జంజూహ్ గురించి, లగూన్స్, నెక్స్ట్ అర్గూన్స్, నెక్స్ట్ ఇక్కడ కోలీస్ ఉన్నారు చూడండి, జైత్వాస్ ఉన్నారు, బిల్లులు ఇప్పటికీ ఇండియాలో ఫేమస్ అండి, ఈ మధ్యప్రదేశ్ ఈ రీజియన్స్ అంతా. నెక్స్ట్ గోన్స్, అలాగే బైగాస్, నెక్స్ట్ కోన్స్, కిందకు వస్తే కోయాస్. మనం ఎక్కువగా మన తెలుగు రీజియన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది చూడండి, కోయదొరలు అని పిలుస్తుంటాం, ఎక్కువ సోది ఇలాంటివి చెప్తుంటారు కోయదొరలు అని వాళ్ళు. నెక్స్ట్ బడగాసు, మార్వరాసు, వెటరాసు, కొరగాసు, నెక్స్ట్ కట్కారీసు, అలాగే ఇట్లా మీరు ఈస్ట్ వైపుకి వస్తే చేరోస్ గురించి చదవబోతామండి. ఒరాన్స్, ముండాస్ చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న మన ప్రైమ్ మినిస్టర్ కూడా బిర్సా ముండాకి సంబంధించి ఆదివాసీ దినోత్సవం అప్పుడు దాని గురించి స్పీచ్ కూడా ఇచ్చారు, గుర్తుందా? కోచాసు, కాసీసు, అహోమ్సు, నాగాసు, కచారియాసు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ తెగలు అనమాట ఇండియన్ సబ్ కాంటినెంట్. సరే వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళు మామూలు కిన్షిప్ వల్ల వీళ్ళ యొక్క స్టేట్ కల్చర్ అనేది ఇంతగా ఉంది, వాళ్ళ యొక్క ఓరల్ ట్రెడిషన్స్ అనేవి ఇంత కస్టమేటరీగా ఉన్నాయి అనే విషయం తెలుసుకున్నాం కదా. వీళ్ళు మళ్ళీ ఫర్దర్ గా క్లాన్స్ గా డివైడ్ అయ్యారు. క్లాన్స్ అంటే తెగలు అనమాట. ఈ ప్రతి ఒక్క క్లాన్ కి ఒక చీఫ్ అనే వాళ్ళు ఉన్నారనమాట. సో క్లాన్స్ అంటే డిఫరెంట్ చీఫ్స్. వీటికి సంబంధించి ఎలా అంటే ఇన్ ద వెస్టర్న్ హిమాలయ, ఇక్కడ ఈ హిమాలయ ఉన్నాయి కదా, ఇక్కడ వెస్టర్న్ హిమాలయస్ కి సంబంధించి ఎవరు ఉండేవాళ్ళు అంటే షెపర్డ్ ట్రైబ్స్. ఇక్కడ ఎక్కువ ఏం చేస్తారు ఇప్పుడు కూడా చూడండి, గోట్ షిప్పింగ్ ఉన్నీకి సంబంధించిన యానిమల్స్ ని ఎక్కువ పెంచుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎవరంటే షెపర్డ్ ట్రైబ్స్ అనమాట. వీళ్ళ పేరు ఏంటంటే గద్దీస్. అలాగే నార్త్ ఈస్ట్ లో అంటే ఈశాన్య భారతంలో అయితే నాగాస్ ఉన్నారు, అహోమ్స్ ఉన్నారు అండ్ మెనీ అదర్స్ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ డే బీహారు అలాగే జార్ఖండ్. మీకు అందరికి ఐడియా ఉంది కదా జార్ఖండ్ ఎక్కడి నుంచి వచ్చింది, బీహార్నే తర్వాత స్టేట్ డివైడ్ చేసినప్పుడు జార్ఖండ్. సో ఇవంతా ఒకే ప్లేస్ లో ఉండింది అనమాట ఇంతకుముందు. ఆ ప్లేస్ లో చేరో చీఫ్డమ్స్ వీళ్ళు ఎమర్జ్ అయ్యారనమాట. ఏ టైంలో అంటే 12th century ఆ టైంకి. వీళ్ళు చాలా పవర్ఫుల్ రూలర్స్ అనమాట. వీళ్ళని అక్బర్ యొక్క జనరల్ ఉన్నారు ఎవరంటే రాజా మాన్ సింగ్. ఈ రాజా మాన్ సింగ్ ఏంటంటే 1591 లో చేరోస్ ని ఓడించి వాళ్ళ యొక్క సంపద అంతా కొల్లగొడతారనమాట. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ లాస్ట్ కింగ్ ఎవరు, ఔరంగజేబు, గ్రేటర్ మొఘల్స్ లో. ఈ ఔరంగజేబు ఏం చేస్తారంటే చేరుల యొక్క ఫోర్ట్ లో అంటే వాళ్ళ కోటల్ని
వాటిని ఆక్యుపై చేసి వాళ్ళని సబ్జుగేట్ చేసేస్తాడు అనమాట. అసలు వాళ్ళ ట్రైబే లేకుండా అలా ఔరంగజేబ్ వాళ్ళ మీద ఇలాంటి వార్స్ అనేవి జరుపుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ట్రైబ్స్ అనేవి ఈ బీహార్ ఈ రీజియన్ లో మనకి ఇంపార్టెంట్ గా కనిపిస్తాయి అనమాట. ఎవరంటే ముండాసు, సంతాల్స్. ఇప్పుడే అనుకున్నాం కదా బిర్సా ముండా అని, మనం చదువుతాం, నెక్స్ట్ వస్తుంది అనమాట. అంటే ట్రైబల్ రివోల్ట్స్ ఏంటి అన్న దగ్గర. సో ముండాసు, సంతాల్స్ అనే వాళ్ళు ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అనమాట. ఇక్కడికి క్లాన్ కి సంబంధించి ఒక టెర్మినాలజీ ఇచ్చారు చూడండి. ఏ క్లాన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. చూసారా, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ హౌస్ హోల్డ్స్ క్లైమింగ్ అ డీసెంట్ ఫ్రమ్ ఏ కామన్ ఆన్సిస్టర్. వీళ్ళందరికీ ఒక ఆన్సిస్టర్ కామన్ గా ఉంటారనమాట. ట్రైబల్ ఆర్గనైజేషన్ ఇస్ బేస్డ్ ఆన్ కిన్షిప్ ఆర్ క్లాన్ లాయల్టీస్. ఫస్ట్ లో కూడా చదివాం కదా కిన్షిప్, బంధుత్వాల గురించి ఇది అనమాట. నెక్స్ట్ పేజ్ చూడండి. మహారాష్ట్ర హైలాండ్స్ లోను అలాగే కర్ణాటకలోను మనకు కోలీస్ అనే వాళ్ళు కనిపిస్తారన్నమాట. బెరార్స్ కనిపిస్తారు అండ్ న్యూమరస్ అదర్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ కోలీస్ ఏంటంటే మనకు గుజరాత్ ప్రాంతంలో కూడా నివసిస్తూ ఉంటారనమాట. ఇంకా మీరు ఇంకా టువర్డ్స్ సౌత్ వెళ్లే కొద్దీ ఇక్కడ మీకు కొరగాస్ కానీ, వెటరాస్ కానీ, మరావార్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇంకా మెనీ అదర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారనమాట. బిల్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే వెస్టర్న్ అలాగే సెంట్రల్ ఇండియాలో ఉండేవాళ్ళు. ఏ టైంలో ఉండేవాళ్ళు అంటే 16వ శతాబ్దం ఆ టైంలో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళల్లో చాలా మంది ఏంటంటే సెటిల్డ్ అగ్రికల్చర్, స్థిర వ్యవసాయాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. వాళ్ళలో కొంతమంది జమీందార్స్ గా కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, గమనించాలి. ఇవన్నీ ఇప్పుడు మన ఉన్న టర్మినాలజీకి దగ్గరగా ఉన్నాయి. జమీందార్ గా కూడా వర్క్ చేశారన్నమాట. వాళ్ళలో ఇంకొంతమంది హంటరర్స్ గాను అలాగే గేదరర్స్ గాను వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ చూడండి, గోన్స్ గురించి ఇచ్చారు. గోన్స్ ఎక్కడ ఉన్నారు అంటే గోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్ అండి. ఇక్కడ ఉన్న అన్ని కూడా కోలీ కానీ, కొరగా కానీ, బిల్స్ కానీ, గోన్స్ కానీ, ఇదే చెప్పాల్సి ఈ ప్యాసేజ్ మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్యాసేజ్ అనమాట. అందుకనేసి సరే, గోన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అంటే ఛత్తీస్గఢ్లోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారనమాట ఈ గోన్స్. వీళ్ళు ఎలా నివసించే వాళ్ళో చూద్దాం. హౌ నోమాడ్స్ అండ్ మొబైల్ పీపుల్ అంటే నోమాడ్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. మొబైల్ పీపుల్ అంటే వీళ్ళు కూడా మూవ్ అవుతూనే ఉంటారు. వాళ్ళకంటే సెటిల్డ్ గా ఏ పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఉండవు అనమాట. వీళ్ళు ఎలా నివసించే వాళ్ళు అంటే నొమాడిక్ పాస్టోలిస్ట్. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు వెళ్తూ చాలా ఏదో ఊరికి పక్కన ఊరు అట్లా కాదనమాట. వీళ్ళ నివాసమే ఇలా తిరుగుతూనే ఉంటారు. ఒక ప్లేస్ లో అంటూ వీళ్ళు నివసిస్తూ ఉంటారు అనమాట. లాంగ్ డిస్టెన్స్ మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కరే వెళ్తారంటే లేదండి, వాళ్ళు యానిమల్స్ ని తీసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉండేవాళ్ళంట. ఇలా వీళ్ళు యానిమల్స్ ని తీసుకొని వాళ్ళతో పాటు మూవ్ అవుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా యానిమల్స్ మీద డిపెండ్ అవుతారు. సో యానిమల్స్ నుంచి మనకి ఏమొస్తాయి, మిల్క్ వస్తుంది, అలాగే పాస్టోరల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. వాటిని యూజ్ చేసుకుని వీళ్ళు ఏంటంటే ఈ సెటిల్డ్ అగ్రికల్చర్ అంటే రిమైనింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, లైక్ కాస్ట్ బేస్డ్ సొసైటీస్ అంటే ట్రైబల్ కాని వాళ్ళందరూ సెటిల్డ్ అగ్రికల్చర్ కిందకి వస్తారనమాట వీళ్ళ ఉద్దేశంలో. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఊల్ని గీని ఈ సెటిల్డ్ అగ్రికల్చర్కి ఇస్తే ఈ సెటిల్డ్ అగ్రికల్చర్ ఏమో క్లాత్స్, యుటెన్సిల్స్, ఇంకేదైనా ప్రోడక్ట్స్ అవన్నీ కావాలంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒక ఫిగర్ అనేది మనకు పెయింట్ చేస్తుంది అనమాట. ఈ ఫిగర్ ఏం చెప్తుందంటే సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ట్రేడర్స్ కొన్ని వస్తువులు తీసుకొని వస్తే ఆ వస్తువుల్ని బంజారాస్ కలెక్ట్ చేసుకొని బంజారాస్ ఏమో లోకల్ మార్క్స్ తెచ్చి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఇది మనకు ఒక సప్లై చైన్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ సప్లై చైన్ సిస్టమ్ లో కూడా ట్రైబల్స్ అనే వాళ్ళు వాళ్ళ వంతు పాత్ర పోషించారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు నొమాడ్స్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు అనమాట. నొమాడ్స్ అనే వాళ్ళు ఎవరు, వాండరింగ్ పీపుల్. అందుకే కదా వాళ్ళని సంచార జాతులు అని పిలుస్తున్నారు. ఎందుకు ఒక ప్లేస్ లో వాళ్ళు ఉండరు. వీళ్ళల్లో మాక్సిమము పాస్టోలిస్ట్, ఎవరైతే యానిమల్స్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు కదా, వాళ్ళని పాస్టోలిస్ట్ అనమాట. వాళ్ళు ఈ యానిమల్స్ వీళ్ళని తీసుకొని వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళతో పాటు క్రాఫ్ట్స్ పర్సన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటారు, పెడ్లర్స్ మూవ్ అవుతుంటారు, ఎంటర్టైనర్స్ కూడా మూవ్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆక్యుపేషన్ కోసం వాళ్ళు డిఫరెంట్ ఆక్యుపేషన్. ఇప్పుడు ఎంటర్టైనర్స్ ఏంటి, వాళ్ళు ఏదైనా కథలు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. క్రాఫ్ట్స్ పర్సన్స్ కూడా చూడండి, ఒక ప్లేస్ లోకి వెళ్ళి అక్కడే బొమ్మలు చేసి ఇలాంటివన్నీ ఏదైనా పాటరీ అయినా సరే, ఏ స్మిత్ వర్క్ అయినా మళ్ళీ తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ ఆక్యుపేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటారు అనమాట. సో నొమాడ్స్ లో ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నారు అని చెప్పాలనుకుంటున్నారు మనకు. సరే, వీళ్ళ తర్వాత చాలా ఇంపార్టెంట్ ట్రైబ్ ఎవరంటే బంజారాస్. ఎందుకంటే ఇందాక ఒక ఫిగర్ చూసాం కదా, ఆ ఫిగర్ లో కూడా మనకు బంజారాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ట్రేడ్ లో వాళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అని. ఇక్కడ బంజారాస్ గురించి ఏమంటున్నారంటే వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడర్ నొమాడ్స్. ఓకే, ఒక థింగ్
తర్వాత దేంట్లో నోమాడ్స్ వీళ్ళు? ట్రేడింగ్ లో నోమాడ్స్. ఇక్కడ చూడండి పాస్టోల్స్ తో నోమాడ్స్ మాట్లాడడం, అలాగే క్రాఫ్ట్స్ పర్సన్స్ తో మాట్లాడడం. ఈ బంజారాల్స్ ఏంటంటే ట్రేడింగ్ లో వీళ్ళు నోమాడ్స్ అన్నమాట. అంటే వీళ్ళు చేసే మెయిన్ వర్క్ ఏంటంటే వర్తక వ్యాపారాలు చేస్తారు. వీళ్ళు ఎలా ట్రేడర్స్ మామూలుగా ప్రీవియస్ చాప్టర్ లో కూడా చూసాం కదా, సింగల్ గా వెళ్తారు ఎప్పుడైనా? లేదు, వాళ్ళు ఏంటి క్యారవన్ అంటే గుంపులు గుంపులుగా వెళ్తారనమాట. ఎందుకు? వాళ్ళు ఈ దొంగల భయం నుంచి వీటి నుంచి తప్పించుకోవాలి కదా, చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అందుకని వీళ్ళు క్యారవన్స్ తో వెళ్తూ ఉంటారు. ఈ క్యారవన్స్ ఏమంటారంటే తండా అని పిలుస్తారు అనమాట. చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తండా అన్నమాట. వీళ్ళకి రాజులతో ఎలాంటి సన్నిహిత బాంధవ్యాలు ఉన్నాయంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసేవాడంటే ఈ బంజారాస్ యూజ్ చేసుకొని, ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు ఫేమస్ మనకు గుర్తుంటే మార్కెట్ రిఫార్మ్స్ అని చదువున్నాం, అవునా? చాప్టర్ 3లో ఆ టైంలో చదువున్నాం. సో ఆ మార్కెట్ రిఫార్మ్స్ లో భాగంగా ఇతను సిటీ మార్కెట్స్ కి ఏదైనా ధాన్యాలను ట్రాన్స్పోర్ట్ చేయాలంటే బంజారాస్ హెల్ప్ తీసుకునేవాడంట. నెక్స్ట్ జహంగీర్ ఎవరు? మొఘల్స్. సో ఢిల్లీ సుల్తానేట్ టైంలోనూ వీళ్ళ లెగసీ ఉంది. నెక్స్ట్ మొఘల్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటో కనిపిస్తుంది అన్నమాట. ఎలా అంటే జహంగీర్ ఏమని తన మెమరీస్ లో రాశాడంటే, ఈ బంజారాస్ అనే వాళ్ళ దగ్గర చాలా బుల్లెట్స్ ఉన్నాయి, దాంతో వాళ్ళు చాలా లార్జ్ సైజ్ లో ధాన్యాలు అనే వాటిని క్యారీ చేస్తూ వెళ్ళేవాళ్ళు చాలా ప్రాంతాలకి, అక్కడికి వెళ్ళి దాన్ని అమ్మేవాళ్ళు అని చెప్పాడు అనమాట. వీళ్ళే కాకుండా ఇంకా మొఘల్స్ కి వీళ్ళు ఏం చేశారు అంటే, బంజారాస్ ఏం చేశారంటే, మొఘల్ ఆర్మీస్ ఉంటాయి కదా, గుడారాలు, ఇప్పుడు వార్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరి బయట చాలా సెటిలింగ్ లాంటి పెట్టుకుంటారు. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో మనం గ్యారిసన్ టౌన్స్ అని చదివాం కదా, అలా మొఘల్స్ ఏంటంటే మొఘల్ ఆర్మీ ఉన్నప్పుడు ఆ మొఘల్ మిలిటరీ క్యాంపెయిన్స్ టైంలో ఈ బంజారాస్ ఏంటంటే ఈ మొఘల్ ఆర్మీకి ఫుడ్ గ్రైన్స్ సప్లై చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ దగ్గర లార్జ్ ఆర్మీ ఉండేది, అలాగే 1,00,000 బుల్లెట్స్ వరకు ఉండేది. అంత పెద్ద ట్రేడింగ్ సిస్టమ్ ని వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. బంజారాస్ గురించి ఇట్లా రాజులే కాదు, ఒక ట్రావెలర్ కూడా చెప్పారు. అతను ఎవరంటే ఇంగ్లీష్ ట్రేడర్ అనమాట. 11వ శతాబ్దానికి సంబంధించిన పీటర్ మండి అనే అతను బంజారాస్ గురించి తన అకౌంట్స్ లో రాశారనమాట. ఇలాంటి నొమాడిక్ పీపుల్లో పాస్టరల్ ట్రైబ్స్ ఎక్కువగా ఏంటంటే ప్రాస్పరస్ పీపుల్స్ తో వాళ్ళ యొక్క ట్రేడింగ్ అనేది జరిపేవాళ్ళు. ఎలా జరిపేవాళ్ళు అంటే, వాళ్ళు ఏంటి ఎక్కువగా యానిమల్స్ తీసుకెళ్లేవాళ్ళు కదా వాటితో, అందువల్లే కదా వాళ్ళకి పాస్టరల్ ట్రైబ్స్ అని పేరు వచ్చింది. వాళ్ళు ఆ యానిమల్స్ కి సంబంధించి వేరింగ్, సోల్డ్ యాక్టివిటీస్ అనేవన్నీ ఈ ప్రాస్పరస్ పీపుల్ తో నేర్పేవాళ్ళు అనమాట. వాటిల్లో వీళ్ళు తీసుకెళ్లే యానిమల్స్ మెయిన్ గా క్యాటిల్స్ ఉండేవి, అంటే ఆవులు, గేదెలు, అలాగే హార్సెస్ కూడా ఉండేవి. ఈ పాస్టరల్ పీపులే కాకుండా ఇంకా ఎవరు ఉన్నారంటే పెట్టి పెడ్లర్స్ అంటే కాలినడకన ఏదైనా వస్తువులు మోస్తూ, ఇప్పుడు కూడా చూడండి మీరు సామాన్లు ఇలాంటివి మోస్తూ వస్తారు, అంటే వాళ్ళు ఏం వెహికల్స్ అలాంటివి వాడరు అనమాట. వాళ్ళతో పాటు మోస్తూ ఇంటింటికి తిరుగుతూ అమ్ముతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే విలేజ్ టు విలేజ్ తిరుగుతూ వాళ్ళ దగ్గర రోప్స్, ఇంకా రీడ్ అంటే కూడా ఒకలాంటి గడ్డి లాంటిదండి, స్ట్రా మ్యాట్స్ మీకు గమనిస్తే అప్పట్లో ఎండు గడ్డితో ఇట్లాంటివి చేసేవాళ్ళు. అలాంటి స్ట్రా కోర్స్ సాక్స్ అంటే ముతక బస్తాలు, ఇలాంటివన్నీ వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట ఈ మిగతా సొసైటీ వాళ్ళకి. అలాగే మెండికన్స్ అంటే యాచకులు అంటారు కదా, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాండరింగ్ మర్చెంట్స్ లాగా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు కదా, సో వీళ్ళు కూడా మర్చెంట్స్ లాగే వర్క్ చేసేవాళ్ళు అని చెప్తున్నామంట. దేర్ వర్ క్యాస్ట్ ఆఫ్ ఎంటర్టైనర్స్. నాకు అనుకున్నాను కదా, ఎంటర్టైన్ చేయడానికి కథలు చెప్తూ అట్లా కూడా తిరిగేవాళ్ళు ఊరు అన్ని. ఇప్పుడు కూడా మీరు గమనించండి, చాలా దగ్గర మనకు సంక్రాంతి వచ్చినప్పుడు బసవన్ వస్తారు కదా, ఆవుని తీసుకొని వచ్చి అట్లా అంతా. అఫ్ కోర్స్ ఇప్పుడు సొసైటీ కన్నా కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఈ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళే ఇలాంటి తీసుకొస్తూ, అదొక టైప్ ఆఫ్ ఆర్టే కదా, సో వాళ్ళు ఎంటర్టైనర్స్ అనే వాళ్ళు కూడా ఇలా నొమాడిక్ సంచార జీవనం చేస్తూ గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ చేంజింగ్ సొసైటీ, న్యూ క్యాస్ట్ హైరార్కీ, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏమన్నాము, ఒక సొసైటీ ఉంది, టౌన్స్, విలేజెస్, ఇక్కడంతా చూస్తే మన క్యాస్ట్ బేస్డ్ సొసైటీగా ఉంది. బట్ దీనికి అంటూ ఆపోజిట్ గా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అని మాట్లాడడం. మరి వీటిద్దరికి మధ్య ఉన్న సంబంధాల గురించి ఇప్పుడు దాకా మాట్లాడుతూ వచ్చాం కదా. ఇప్పుడు న్యూ క్యాస్ట్ హైరార్కీ అనేది ఎలా డెవలప్ అయింది, ఈ రెండు గ్రూప్స్ మధ్య ఏదైనా కనెక్షన్ ఉందా అనే విషయాన్ని ఇక్కడ చూడబోతున్నామంట. ఆర్థిక అవసరాలు అలాగే సామాజిక అవసరాలు పెరిగిన కొద్దీ ప్రజలకు ఏంటంటే న్యూ స్కిల్స్ కావాల్సి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు స్ట్రక్చర్స్ కానీ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ కూడా చూసాం కదా, అంటే బిల్డింగ్స్ చేంజ్ చేయడము, ఇలాంటి ఫైన్ ఫీచర్స్ తీసుకొచ్చినప్పుడు డ్రైనేజ్ చేయడానికి ఒకరు, ప్లంబింగ్ చేయడానికి ఒకరు, కుకింగ్, అట్లా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత కూడా పెరగడం వల్ల మిగతా స్కిల్స్ ఉన్న వర్కర్స్ కావాల్సి వచ్చారన్నమాట. దానివల్ల ఏమైందంటే ఆల్రెడీ వర్ణ సిస్టంతో సొసైటీ అనేది సెగ్రిగేట్ అయింది.
ఈ వర్ణాల్లోని సబ్గా అంటే అనదర్గా దానికి అడిషనల్గా క్యాస్ట్లు ఆర్ జాతి అని పిలుస్తారు. జాతి అన్న కాస్ట్ అని ఒకటి ఉంది. కాస్ట్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి క్యాస్ట్ బేసిస్ సొసైటీస్ ఎలా మనకు ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి కదా. అవి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ టైంలో స్టార్ట్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారు, బ్రాహ్మిన్స్లోని సబ్ క్యాస్ట్లు అనేవి వచ్చాయి. మీరు మీ గ్రూప్స్లో కూడా చూసుకోండి, ఒక కమ్యూనిటీ అని చెప్తారు, దాంట్లో ఇంకా సబ్ క్యాస్ట్లు ఉంటాయన్నమాట. అవి ఎట్లా వచ్చిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మరి ఇక్కడేమో సెటిల్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో ట్రైబల్స్ ఉన్నారు. మరి న్యూ క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే మేబీ ఇక్కడి నుంచో కొంతమంది షిఫ్ట్ అవుతూ ఉన్నారనేది క్లారిటీ వస్తుంది కదా. సో ఎవరు షిఫ్ట్ అయ్యారు అంటే ట్రైబ్స్ అండ్ సోషల్ గ్రూప్స్. వీళ్ళు ఏంటంటే కాస్ట్ బేస్డ్ సొసైటీలో కొత్త స్టేటస్ ఇచ్చారు, జాతి అనే పేరుతో పిలిచారు వీళ్ళని. వీళ్ళే కాకుండా ఇంకొంతమంది లైక్ స్పెషల్ అంటే సమ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, స్మిత్స్, కార్పెంటర్స్, మ్యాసన్స్ అంటే బ్రిక్ మ్యాసన్ అంటే బేలర్లు అంటాం కదా వాళ్ళు అనమాట, మేసన్స్, మేస్త్రీలు. వీళ్ళు ఏంటంటే ఒక సపరేట్ జాతీస్ అని గుర్తించారు. ఈ రెండింటిని ఎవరు గుర్తించారు? బ్రాహ్మిన్సే కదా వర్ణ సిస్టమ్ ని ప్రపోజ్ చేసింది. సో ఇలా క్యాస్ట్లు అనేవి వచ్చినప్పటికీ వాటిని గుర్తించారనమాట వీళ్ళు. దానివల్ల ఏమైందంటే జాతి అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడింది, వర్ణ అనే దాన్ని అంత ప్రాముఖ్యత లేదనమాట. సో జాతికి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి డెలిబరేషన్స్ ఆన్ జాతి అని చెప్పి మనకు ఒక టేబుల్ ఇచ్చారండి. ఇది మామూలుగా 12th సెంచరీకి సంబంధించిన ఒక శాసనంలో దొరికింది. ఆ శాసనం ఎక్కడంటే ఉయ్యకొండూరు ఉదూర్, ఈ ప్లేస్ తిరుచిరాపల్లి తాలూకాలోని అంటే తమిళనాడు దగ్గర. అక్కడ ఏంటంటే డిస్క్రైబ్ ద డెలిబరేషన్స్ ఇన్ సభ, ఆ సభలో ఉన్న డెలిబరేషన్స్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుతూ ఇక్కడ రథకార్స్ అని ఒకరి గురించి మెన్షన్ చేశారు. రథకార్స్ ఎవరంటే చారియట్ మేకర్స్. ఇంతకు ముందు లేదనమాట, బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక జాతి అనమాట. ఈ జాతికి సంబంధించి డెలిబరేట్స్ అనేది ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి ఎగ్జాంపుల్ గా మీరు చూస్తే క్షత్రియాస్ లో ఇంకో క్లాన్ మొదలైంది. వాళ్ళని ఏమంటారంటే న్యూ రాజ్పుత్ వర్గాలు అనమాట. వీళ్ళు దాదాపు 11-12 శతాబ్దాల్లో మనకు కనిపిస్తాయి అనమాట. యాక్చువల్గా ఎర్లియర్ గా ఏంటి అంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఉంటే హూనాస్ కానీ, చండేలస్ కానీ, చాళుక్యాస్ కానీ అండ్ అదర్స్. ఇవేంటంటే ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సమ్ ఆఫ్ దీస్ చూడండి ఇక్కడ. సమ్ ఆఫ్ దీస్ టూ హ్యాడ్ బీన్ ట్రైబ్స్ ఎర్లియర్. మెనీ ఆఫ్ దీస్ క్లాన్స్ కమ్ టు బి రిగార్డెడ్ యాజ్ రాజ్పూట్. వీళ్ళ నుంచి రాజ్పూట్లు అనే వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దే గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ ద ఓల్డ్ రూలర్స్. సో వీళ్ళే పవర్ అనే దాన్ని కన్సాలిడేట్ చేస్తూ వచ్చారు, ఎస్పెషల్లీ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్, ఎక్కడైతే వ్యవసాయం పండుతుంటుందో ఆ ప్లేస్లో అనమాట. హియర్ ఏ డెవలప్డ్ సొసైటీ వాజ్ ఎమర్జింగ్ అండ్ రూలర్స్ యూజ్డ్ దేర్ వెల్త్ టు క్రియేట్ పవర్ఫుల్ స్టేట్స్. నెక్స్ట్ ది రైజ్ ఆఫ్ రాజపుత్స్ క్లాన్స్ టు ద పొజిషన్ ఆఫ్ రూలర్స్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రైబల్ పీపుల్ టు ఫాలో అనమాట. ఇక్కడ సంబంధించి ఏంటి అంటే వర్ణా సిస్టమ్ ఉంది అన్నాం కదా. ఈ వర్ణా సిస్టమ్ ఎవరు ప్రపోజ్ చేశారు? బ్రాహ్మిన్స్ ప్రపోజ్ చేశారు. సో ఈ వర్ణా సిస్టంలోకి ఇప్పుడు ట్రైబల్స్ అనేవాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారో చూద్దాం. వీళ్ళల్లో ట్రైబల్ ఫ్యామిలీస్ లో లీడింగ్ ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటి అంటే రూలింగ్ క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ లో వచ్చి జాయిన్ అయ్యారు అనమాట. ఆ ట్రైబల్లో కొంచెం తక్కువ మెజారిటీగా ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి అంటే లోయర్ జాతీస్ ఆఫ్ క్యాస్ట్ సొసైటీలో ఇమ్మడాల్సి వచ్చింది. కానీ ఇంకొంతమంది ఏంటంటే అసలు ఇలాంటి ఒక క్యాస్ట్ సిస్టమే మాకు వద్దు అని చెప్పి మెనీ డామినెంట్ ట్రైబ్స్ ఆఫ్ పంజాబు, సింధు, అలాగే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఈ ప్లేసుల్లో వాళ్ళు ఏంటంటే ఇస్లాంని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. ఎందుకంటే వీళ్ళంతా ఈ ఆర్థడాక్స్ హిందూయిజం దీన్నంతా మాకు వద్దు, ఇలాంటి అసలు ఏమేమి ఇప్పటికీ మీరు గమనించండి. అందుకే మన ఇండియాలో రిజర్వేషన్స్ ఉన్నా కూడా ఇవి మనకు కేటగిరీస్ చెప్తూ ఉన్నాం కదా, లైక్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇలా క్లాస్ అని చెప్తాం కానీ క్యాస్ట్ అని ఎక్కడ చెప్పడం. మోర్ ఓవర్ ఏంటి, మతం ప్రాతిపదికన మనకు ఎక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉండదన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మెథడ్ అనేది అంటే ఇదిగోండి ఇక్కడ ఇస్లాం అనేది ఈ క్యాస్ట్ సిస్టమ్ ని అంగీకరించదు అందువల్ల. సరే నెక్స్ట్ చూడండి. ది ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్స్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద సోషల్ చేంజ్ అమాంగ్స్ట్ ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ మధ్యన ఉన్న సామాజిక తారతమ్యాల మీదే ఈ ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్స్ అనే వచ్చింది. వాటిల్లో గోన్స్ కు సంబంధించి మనకు ఒక క్లోజర్ లుక్ చెప్తున్నారండి. గోన్స్ మామూలుగా వీళ్ళు లివ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంటే గోండ్వానా అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే కంట్రీ ఇన్హాబిటెడ్ బై గోన్స్ అనమాట. వీళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే చెప్తున్నారు చూడండి. ట్రీస్ అండ్ బుషెస్ ఇన్ ఏ ఫారెస్ట్ ఏరియా ఆర్ ఫస్ట్ కట్. దాని అంతా కట్ చేసి అక్కడ ఏంటి క్రాప్, ది క్రాప్ ఈజ్ సోన్ ఇన్ ద యాషెస్, ఆ బూడిద మీద ఈ క్రాప్ అనే దాన్ని వాళ్ళు వ్యవసాయం సాగు చేసేవాళ్ళు అనమాట.
అక్కడ కూడా లాస్ అయిపోయింది అనుకోండి ఆ భూమి ఫెర్టిలిటీ, వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అనదర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ క్లియర్డ్. సేమ్ వేలో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేసేవాళ్ళు. దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలిచేవాళ్ళు అనమాట. సరే, ఇక్కడ చూస్తే ది లార్జ్ గౌన్ ట్రైబ్ వాస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ మెనీ స్మాలర్ క్లాన్స్. ఇంత పెద్ద ట్రైబ్ కూడా మళ్ళీ క్లాన్స్ గా డివైడ్ అయింది. ఆ క్లాన్స్ కి ఒక చీఫ్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని రాజా కానీ రాయి అని పిలిచేవాళ్ళు అనమాట. ఢిల్లీ సుల్తనట్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చారో అప్పుడు గోన్స్ రైజ్ అవుతూ వచ్చారనమాట. అక్బర్ నామాలో కూడా అంటే హిస్టరీ, అక్బర్ యొక్క హిస్టరీని రాస్తున్నారు కదా, ఆ టైంలో ఈ గోన్స్ గురించి మెన్షన్ చేస్తున్నారంట. వీళ్ళకి 700 విలేజెస్ ఉన్నాయి అని చెప్పి, ఈ 700 విలేజెస్ ని ఏమంటారు అంటే గర్హా కటాంగా. చాలా ఇంపార్టెంట్ అండి. మెన్షన్ దట్ గోండ్ కింగ్డమ్ ఆఫ్ గర్హా కటాంగా దట్ హ్యాడ్ 7,000 విలేజెస్. 70,000 విలేజెస్ ఉండేవి గర్హా కటాంగా దగ్గర. సరే, ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే మోర్ టువర్డ్స్ సెంట్రలైజ్డ్గా ఉండేది అనమాట. కింగ్డమ్ని ఎలా డివైడ్ చేసేవాళ్ళంటే వీళ్ళ సొసైటీని ఈచ్ గర్గా, ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే మనం మొఘల్స్ టైంలో కూడా మాట్లాడాం. మొత్తం సామ్రాజ్యాన్ని వాళ్ళు ప్రావిన్సెస్గా డివైడ్ చేశాడు. ప్రావిన్సెస్ని సుబే అని పిలిచేవాళ్ళు. సుబేని చూసే వాళ్ళని సుబేదార్ అన్నాం కదా. అలాగే వీళ్ళు కూడా వీళ్ళ మొత్తం గోండ్ యొక్క రీజియన్ని మొత్తం ఎలా డివైడ్ చేశారంటే గర్స్గా డివైడ్ చేశామట. ఒక్కొక్క గర్కి, గర్ అంటే అర్థం ఏంటంటే చౌరీస్ యొక్క సబ్మిషన్, అంటే చాలా యొక్క చౌరీస్ ఉంటాయి. ఆ చౌరీస్ అన్ని కలిపితే ఒక గర్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఒక చౌరాసీలో ఎన్ని ఉన్నాయంటే 84 విలేజెస్ ఉంటాయన్నమాట. 12 విలేజెస్ని బారాహట్ అని పిలిచేవాళ్ళు. సో 7 బారాహట్లు అయితే ఒక చౌరాసీ అవుతుంది. ఇలాంటి చాలా చౌరాసీస్ గర్ అవుతుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ గర్స్ కాస్త ఏమవుతుంది, గోండ్ యొక్క రాజ్యం అవుతుంది అనమాట. ఇలా గోండ్ యొక్క రాజ్యం డివైడ్ అవుతూ వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్లో వీళ్ళు బాగానే ఉన్నా కానీ వీళ్ళ యొక్క సొసైటీ అనేది డివైడ్ అవుతూ వచ్చింది బికాస్ ఆఫ్ లార్జ్ స్టేట్స్ అనేవి ఎమర్జ్ అవడం వల్ల. దేన్ ఫోర్ ఏం జరిగింది అంటే సొసైటీలో ఈక్వల్నెస్ అనేది తగ్గి అన్ఈక్వల్ సొసైటీ, సోషల్ క్లాసెస్ అనేది పెరిగిందనమాట. వీళ్ళ దగ్గర నుంచి బ్రాహ్మిన్స్ అంటే పురోహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ల్యాండ్ గ్రాంట్స్ అనే వాటిని తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే చూడండి, గోండ్స్ ఒక ట్రైబల్ నుంచి ఒక పవర్ఫుల్ రూరల్ వర్గంగా ఎలా ఎదిగారు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. గోన్ చీఫ్స్ ని వీళ్ళు రాజ్పుట్స్ గా రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గోండ్స్ కి రాజ్పుట్స్ కి ఉన్న సంబంధం మీకు తెలియాలి, పొలిటికల్ ఏం జరిగిందని. అలాంటి ఒక రాజ్పుత్ ఎవరు అంటే గోండ్కి సంబంధించిన కింగ్ అమన్ దాస్. ఈ అమన్ దాస్ కి ఎవరు ఇతను అంటే గోండ్ రాజా ఆఫ్ గర్హా కటాంగా. ఇతనికి టైటిల్ వచ్చేసి సంగ్రామ్ షా అని బిరుదు ఉండేదన్నమాట. ఇతని కొడుకు ఎవరంటే దల్పత్ అనే అతను రాణి దుర్గావతి. ఈవిడెవరు అంటే సల్బాన్, డాటర్ ఆఫ్ సల్బాన్. ఈయన ఎక్కడ సంబంధించిన ఏంటంటే చందేలా రాజ్పుత్ అనమాట. అతని పేరు ఏంటంటే మహోబా. వాళ్ళ డాటర్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ దల్పత్ అనే అతను ఎర్లీ టైంలోనే చనిపోతాడు అనమాట. బట్ ఈ రాణి దుర్గావతి ఆవిడ చాలా క్యాపబుల్ లీడర్. ఈమె ఏం చేసిందంటే తన 5 year old సన్ ఎవరంటే బీర్ నారాయణ. చాలా దగ్గర వీర్ రెండు ఇంటర్చేంజ్గా వాడతారండి. ఈ బీర్ నారాయణతో తన రూలింగ్ అనేది కంటిన్యూ చేసింది. కానీ 1565లో మొఘల్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఎవరి కింద అంటే ఆసఫ్ ఖాన్ అనే అతని కింద ఈ గర్హా కటాంగ్ని అటాక్ చేస్తారన్నమాట. ఆవిడ ఏంటంటే సరెండర్ అవ్వడం ఇష్టం లేక తనకు తనే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. అంటే మీకు పద్మావతిలో వాళ్ళు చేసుకుంటారు ఫైర్ ఆల్టర్ కింద. అలా ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇచ్చింది కానీ వాళ్ళకి దొరకడం ఇష్టం లేక ఈమె తనను తానే సరెండర్ చేసుకొని చనిపోయింది అనమాట. తర్వాత తన కొడుకు కూడా చనిపోవాల్సి వచ్చిందన్నమాట. ఇలా గోండ్ యొక్క వైభవం ఎలా ఉంది, తర్వాత వాళ్ళు మొఘల్స్ ఎలా అనెక్స్ చేశారు అని చెప్పి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్ చూడండి. ఈ పేజీలో మనకు బుర్హా కటాంగాకి సంబంధించి ఇంతవరకు పొలిటికల్ గా ఎలా జరిగింది, వాళ్ళ యొక్క ప్రాబల్యం ఏంటి అని చూసాం కదా. సో ఆ ఎకనామికల్ గా అది ఎట్లా ఉందో చూద్దాం. బుర్హా కటాంగా అనేది ఏంటంటే ఒక రిచ్ స్టేట్ అనమాట. ఇది యాక్చువల్గా ఎలాంటి ట్రేడింగ్ చేసేది అంటే ఎలిఫెంట్స్ కి సంబంధించిన టస్క్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ కి సంబంధించి ఎక్స్పోర్టింగ్ అనేది చేసిందనమాట. ఇది మొఘల్స్ డిఫీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న హ్యూజ్ వెల్త్ ని అంటే కాయిన్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ వాటన్నిటిని బూటీ అంటే ఏంటంటే వారి యొక్క టైంలో వచ్చిన సంపద అనమాట, దాన్ని దోచుకొని వెళ్ళారనమాట. ది annexed part of the kingdom and granted the rest to the Chandra Shah, an uncle of బీర్ నారాయణ్. వీళ్ళు గెలుచుకున్నప్పటికీ వీళ్ళు ఏంటంటే ఈ బీర్ నారాయణ్ యొక్క అంకులే ఈ చంద్రషా, అతన్ని పెట్టేసి వెళ్ళిపోయారు.
ఈవెన్ వీళ్ళు తర్వాత వీళ్ళు రూల్ చేసుకున్నప్పటికీ తర్వాత టైంలో వీళ్ళు వీక్ అవుతూ వచ్చారనమాట. సో అందుకే అంటున్నారు అన్సక్సెస్ఫుల్ అగైనెస్ట్ బుందేలాసు మరాఠాస్ చేతిలో వీళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. తర్వాత మనం చూడాల్సిన ట్రైబ్ ఏదంటే అహోమ్స్ ఎక్కడ ఉన్నారు మామూలుగా నాకు మ్యాప్ లో మీకు గుర్తు తెచ్చుకుంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భారతంలో కనిపిస్తారు. వీళ్ళు యాక్చువల్ గా ఇండిజినస్ పీపుల్ కాదనమాట. మయన్మార్ నుంచి వీళ్ళు ఈ ప్లేస్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అహోమ్స్ మైగ్రేటెడ్ టు ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఫ్రమ్ ద ప్రెసెంట్ డే మయన్మార్. ఏ టైంలో అంటే 13th centuryలో వీళ్ళు వచ్చారనమాట. ఆ టైంకి అక్కడ ఏంటంటే బుయియన్స్ అనే ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు ఈ ప్లేస్ అంతా ఆర్గనైజ్ చేస్తూ. అదే ది ఓల్డర్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ బుయియన్స్ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు ఉన్నమాట. వాళ్ళని సప్రెస్ చేసి వీళ్ళు వచ్చారు. 16వ శతాబ్దంలో ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిందనమాట. అదే 16వ శతాబ్దంలో మీకు గమనిస్తే ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళంటే చుటియాస్, అలాగే కోచ్హాజ్ అనే మిగతా కింగ్డమ్స్ అనేవి ఉండేటివి. ఆ కింగ్డమ్స్ అన్నిటిని వీళ్ళు క్యాప్చర్ చేసి అక్కడ ఉన్న ట్రైబ్స్ కూడా వీళ్ళలో కలిపేసుకున్నారు అనమాట. వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే 1530లోనే వీళ్ళు ఏంటంటే నార్త్ తుపాకీలను వాడారనమాట. ఫైర్ ఆర్మ్స్ కొంచెం అడ్వాన్స్డ్ కదా, ఇప్పటికీ అవంటే ఓల్డ్ కానీ అప్పటికి అవి కొంచెం అడ్వాన్స్ కాబట్టి వాటిని యూజ్ చేశారనమాట. 1616కి వచ్చేసరికి వీళ్ళు గన్ పౌడర్ని అలాగే కెనాన్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. గన్ పౌడర్ కెనాన్ అనగానే మీకు మనం మొఘల్స్ స్టార్టింగ్ అంటే బాబర్ ఎలాంటి యుద్ధ నైపుణ్యాలు వాడాడు అక్కడ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, సేమ్ అదే టెక్నిక్ అండి ఇక్కడ కూడా. సరే వీళ్ళు ఎక్కువగా ఇన్వేషన్ ఎక్కడి నుంచి ఫేస్ చేసేవాళ్ళంటే సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ లో 1662 ఈ టైంలో మొఘల్స్ యొక్క జనరల్ ఎవరంటే మీర్ జుమ్లా. ఇతనేంటి అహోమ్ డైనస్టీని అటాక్ చేసి డిఫీట్ చేశాడు. కానీ ఇది చాలా దూరంలో ఉండడం వల్ల ఏంటంటే మొఘల్ యొక్క కంట్రోల్ అనేది ఇక్కడ ఉండలేకపోయింది అనమాట. సో నాట్ లాస్ట్ లాంగ్. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిపేవాళ్ళు అంటే ఇవి ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ దాకా ఈ పొలిటికల్ వాళ్ళు ఎలా గెయిన్ వచ్చారు వీటికన్నా కూడా ఈ డైనస్టీస్ కి ట్రైబల్స్ సంబంధించి ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. అహోమ్ స్టేట్ అనేది దేని మీద డిపెండ్ అయిందంటే ఫోర్స్డ్ లేబర్. ఇప్పుడు మనం వెట్టి అంటాం కదా అది. వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఒక ఊరు తీసుకునే వాళ్ళండి, ఇట్లా ఒక విలేజ్ తీసుకొని దాన్ని మొత్తం సెన్సెస్ అనేది సెన్సెస్ తీసుకునేవాళ్ళు. సెన్సెస్ తీసుకొని వాళ్ళు ప్రతి విలేజ్ నుంచి ఎంతమంది పీపుల్ని ఈ రోజు మీరు వచ్చి రాజ్యంలో పనిచేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర మొత్తం ఒక సిస్టమేటిక్ రికార్డ్ అనేది పెట్టేవాళ్ళు అనమాట. సో దీస్ ఫోర్స్ టు వర్క్ ఫర్ ద స్టేట్. దీన్ని ఏమని పిలిచామంటే పైక్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఏ సెన్సస్ ఆఫ్ పాపులేషన్ వాస్ టేకెన్. ఈచ్ విలేజ్ హ్యాడ్ టు సెండ్ ఏ నెంబర్ ఆఫ్ పైక్స్ బై రొటేషన్. ఈ రోజు ఈ విలేజ్ నుంచి పంపిస్తే నెక్స్ట్ వీళ్ళు తర్వాత మొత్తం అన్ని అయిపోయింటే మళ్ళీ ఫస్ట్కి వస్తారనమాట. అట్లా ఒక టైప్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. పీపుల్ ఫ్రమ్ హెవీలీ పాపులేటెడ్ ఏరియాస్ వర్ షిఫ్టెడ్ టు లెస్ పాపులేటెడ్ ఏరియాస్. ఇలా షిఫ్ట్ అనేది తీసుకురావడం వల్ల ఏంటంటే అహోమ్ క్లాన్స్ లో బ్రోకప్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఎలా కనిపించిందంటే బై ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 17th century ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ బికమ్ క్వైట్ సెంట్రలైజ్డ్. కేంద్రీకృత పాలన అయితే ఇది మొత్తం మొగ్గు చూపించింది అనమాట. సరే ఆల్మోస్ట్ ఆల్ అడల్ట్ మీల్స్ సర్వ్డ్ ఇన్ ద వార్ టైంలో ఏంటంటే ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు. బట్ వార్ అనేది ఎప్పుడు ఉండేది కాదు కదా ఎల్లకాలం. ఆ టైంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అదర్ టైమ్స్ లో కొన్ని వర్క్స్ ఎలాంటి బిల్డింగ్ డ్యామ్స్ కట్టడం కానీ, ఇరిగేషన్ సిస్టమ్ లో వర్క్ చేయడం కానీ, లేకపోతే పబ్లిక్ వర్క్స్ సంబంధించిన పనులు చేయడం ఇలాంటి వాటిల్లో చేసేవాళ్ళు అనమాట. అహోమ్స్ అనేవాళ్ళు రైస్ కల్టివేషన్ లో న్యూ మెథడ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసేవారు. నెక్స్ట్ అహోమ్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ క్లాన్స్ ఆర్ కేల్స్. ఇక్కడ అనుకున్నాం కదా అహోమ్ క్లాన్స్ వర్ ఫర్దర్ బ్రోకెన్ అప్ అని. సో ఈ క్లాన్స్ ని ఏమంటారు అంటే కేల్స్ అని కూడా పిలిచేవారనమాట. కేళ్ళు అంటే అర్థం ఏంటి అంటే క్లాన్స్ అని. ఇలాంటి టర్మినాలజీ జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళ సొసైటీలో ఆర్టిషన్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అందుకని ఏంటంటే వేరే రాజ్యాల నుంచి వచ్చిన ఆర్టిషన్స్ అందరూ ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు అనమాట. ఈ కేల్స్ అనేవి క్లాన్స్ డిఫరెంట్ గా డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల ఈ క్లాన్స్ వచ్చాయన్నాం కదా. సో ఈ కేల్స్ ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళంటే కంట్రోల్డ్ సెవరల్ విలేజెస్. అంటే ఈ డివైడ్ అయిన క్లాన్స్ ఉన్నాయి కదా అవేంటి అంటే చాలా విలేజెస్ ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉన్నాయన్నమాట. విలేజ్ ని కంట్రోల్ చేయడం అంటే ఏంటండి, అక్కడ వాళ్ళకి రెవెన్యూ రైట్స్ ఉంటాయి, సివిల్ రైట్స్ ఉంటాయి, అలా మిలిటరీ రైట్స్, ఇలా మొత్తం అన్నిటికి సంబంధించి వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇది ఒక క్లాన్ కదా, క్లాన్ లో చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ వెళ్ళి విలేజ్ ని అయితే అడ్మినిస్ట్రేట్ చేయలేరు కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే విలేజ్ కమ్యూనిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి అహోమ్ కి సంబంధించి. ఈ విలేజ్ కమ్యూనిటీ ఒక దాన్ని ఏర్పరచుకొని పీజెంట్స్ కి ల్యాండ్ అనేది ఈ విలేజ్ కమ్యూనిటీ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఈవెన్ కింగ్ కూడా పీజెంట్ కి ఇచ్చిన ల్యాండ్ ని ఈ విలేజ్ కమ్యూనిటీ ఒక కన్సెంట్ లేకుండా తీసుకోలేడు అనమాట.
అంత ప్రామినెంట్ ప్లేస్ ఉండేది ఈ విలేజ్ కమ్యూనిటీకి సంబంధించి. మరి వీళ్ళ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అహోమ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ ట్రైబల్ దేవతలు ఉంటారు కదా, వాళ్ళని పూజించేవాళ్ళు. కానీ 17వ శతాబ్దం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 17th సెంచరీస్ వచ్చేసరికి బ్రాహ్మిన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పెరగడం వల్ల వాళ్ళు టెంపుల్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడము, అలాగే బ్రాహ్మిన్స్ కి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడము అనేది కామన్ గా కనిపిస్తూ వచ్చింది. అది ఒక కింగ్ టైంలో చాలా అంటే జెనీత్కి వెళ్ళింది అనమాట. ఎవరు ఆ కింగ్ అంటే సిప్ సింగ్. ఇతని రూలింగ్ పీరియడ్ ఏంటి అంటే 1714 నుంచి 44 వరకు. ఈ టైంలో ఏమైందంటే హిందూయిజం బికమ్ ద ప్రిడామినెంట్ రిలీజియన్. అయినప్పటికీ కొంతమంది ఇంకా ఈ ట్రెడిషనల్ బిలీఫ్స్ అనే వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరనమాట. బట్ ద అహోమ్ కింగ్స్ did not completely gave up their traditional beliefs after adopting Hinduism. ఇంకా కొంతమంది ఆ టైంలో ఉన్న రూలర్స్ ఏంటంటే హిందూయిజం అడాప్ట్ చేసినప్పటికీ వాళ్ళ ట్రెడిషనల్ బిలీఫ్స్ అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అహోమ్ సొసైటీ అనేది వెరీ సోఫిస్టికేటెడ్ సొసైటీ. ఎందుకంటే ఇక్కడ పొయిట్స్, స్కాలర్స్ వాళ్ళకు కూడా ల్యాండ్ గ్రాంట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ల్యాండ్ గ్రాంట్స్ మీరు గమనిస్తే ఇందాక బ్రాహ్మిన్స్ ఇచ్చారన్న కదా, ఇప్పుడు కళాకారులు కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. థియేటర్ వాజ్ ఎంకరేజ్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాహిత్యానికి సంబంధించి అనమాట. ఎలా అంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ సాంస్క్రిట్ బట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ లోకల్ లాంగ్వేజ్. ఈ లోకల్ లాంగ్వేజ్ ఏంటి? అహోమ్ యొక్క లాంగ్వేజ్ అనమాట. దానికి సంబంధించి ఏంటి అంటే హిస్టారికల్ వర్క్స్ ఎలాంటివి నోన్ యాజ్ బురింజీ. చాలా 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 ఇంపార్టెంట్ పదం అండి. బురింజీ అంటే ఏంటంటే చారిత్రక వర్క్ అనమాట. వర్ ఆల్సో రిటర్న్ ఫస్ట్ ఇన్ ద అహోమ్ లాంగ్వేజ్ అండ్ దెన్ అస్సామీస్. సో బురింజీస్ ఫస్ట్ ఎక్కడ రాశారు అంటే అహోమ్లో రాశారు అనమాట. కంక్లూషన్ ఏంటి అంటే మొత్తం ఈ రెండు సొసైటీస్ మీకు గోన్స్ తెలిసింది ఎలా ఉందో, అహోమ్స్ తెలిసింది. ఏదో ట్రైబ్స్ అంటే వాళ్ళు నొమాడిక్ గా ఉన్నారు, కాస్టోలు లేకపోతే యాచకులు, ఇవే కాదనమాట. పెడ్లర్స్ ఇవే కాదు, వాళ్ళు రాజ్యాలను కూడా రాజ్యాధికారాన్ని కూడా చేపట్టారనే విషయం మీకు ఈ రెండు డైనెస్టీస్ చూస్తే అర్థమైంది కదా, సారీ ట్రైబ్స్ చూస్తే అర్థమైంది కదా. ఇప్పుడు కంక్లూజన్ ఏంటి మొత్తం ఈ ట్రైబల్ కి సంబంధించి ఓవరాల్ అని చూస్తే కన్సిడరబుల్ సోషల్ చేంజ్ టుక్ ప్లేస్ ఇన్ ద సబ్ కాంటినెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ వీ హ్యావ్ ఎగ్జామిన్. అవును కదా, ఎంతో కొంత సోషల్ చేంజ్ అంటే సామాజిక మార్పులు అనేవి వచ్చాయి. వర్ణా బేస్డ్ సొసైటీ అండ్ ట్రైబల్ పీపుల్ కాన్స్టెంట్లీ ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఈ పాయింట్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ వీళ్ళిద్దరికి పడలేదు కానీ తర్వాత ఇంటరాక్షన్స్ అనేది జరిగింది. దిస్ ఇంటరాక్షన్ కాజ్డ్ బోత్ ద కైండ్స్ ఆఫ్ సొసైటీస్ టు అడాప్ట్ అండ్ చేంజ్. ఇద్దరు మారారు. ఎలా మారారు? క్యాస్ట్ దీంట్లోకి వచ్చేసరికి క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్ లో జాతి అనే వర్గం స్టార్ట్ చేసింది. ఈ జాతిలో ఎలా ఉంది మళ్ళీ అప్పర్ రిలీజన్ కి కొంతమంది, అలాగే అంటే రూలింగ్ క్లాస్ కి కొంతమంది, ఇంకొంతమంది దానికన్నా లోయర్ క్లాస్ లో అంటే సబార్డినేట్ క్లాస్ లో కొంతమంది ట్రైబల్స్ ఉండిపోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ దేర్ డిఫరెన్సెస్ అనమాట, సోషల్ డిఫరెన్సెస్ వల్ల. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెనీ ఆఫ్ దెమ్ మెర్జ్డ్ విత్ ద క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్. చూసాం కదా, క్షత్రియాస్ లో కూడా మనము ఎవరిని చూసాం? రాజ్పుట్స్ ని చూసాం, అవునా? కానీ ఇంకొంతమంది ఏంటి, అసలు ఇలాంటి ఆర్థడాక్స్ హిందూ సిస్టమే వద్దని చెప్పి పంజాబ్, హర్యానా ఆ ప్లేస్లో ఏంటి ఇస్లాంని అడాప్ట్ చేశారు అని కూడా చదువుకున్నాం. తర్వాత ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏంటి అంటే రాజ్యాధికారం చేపట్టి పొలిటికల్ గా కూడా పవర్ఫుల్ అయ్యాయి. మోర్ ఓవర్ వాళ్ళని వాళ్ళు ఎలా సస్టైన్ చేసుకున్నారు? వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గోన్స్ చూస్తే వాళ్ళు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూశారు. అలాగే అహోమ్స్ చూసినా వాళ్ళు కూడా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ నడిపారు అనమాట. అందువల్ల అవి పొలిటికల్ గా పవర్ఫుల్ గా అయ్యాయి. ఈ పొలిటికల్ గా పవర్ఫుల్ అవ్వడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న రాజ్యాలు ఉన్నాయి కదా, లైక్ మొఘల్స్ కానీ లేకపోతే ఢిల్లీ సుల్తాన్స్ కి సంబంధించి వాళ్ళు కానీ, మనము గోన్స్ టైంలోను మొఘల్స్ నుంచి వచ్చిన థ్రెట్ చూసాం, అవునా? అహోమ్స్ టైంలోను మొఘల్స్ నుంచి వచ్చిన థ్రెట్ చూసాం కదా. అలా ఈ పవర్ఫుల్ కింగ్డమ్స్ ఇంకొక ఎగ్జిస్టెన్స్ ఉన్న పవర్ఫుల్ కింగ్డమ్స్ లో ఆఫన్ గా కాన్ఫ్లిక్ట్ అనేది వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. సో ఇదండి ట్రైబల్స్ కి సంబంధించింది. నెక్స్ట్ ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చారు చూడండి, మంగోల్స్ కి సంబంధించింది. మంగోల్స్ గురించి మీకు గుర్తు రాగానే బాబర్ అంటే ఏం చెప్పాలి అంటే మొఘల్స్ యొక్క డిసెంట్ ఏంటి వాళ్ళ మదర్ సైడ్ అంటే అక్కడ కూడా మనం మంగోల్స్ గురించి చదివాం. అలాగే ఢిల్లీ సుల్తానేట్స్ కి సంబంధించి అలావుద్దీన్ ఖిల్జీ టైంలో 2 సార్లు, నెక్స్ట్ మన మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా మంగోల్స్ అనే వాళ్ళు కనిపించారు అని చెప్పి చూసాం కదా. ఆ మంగోల్స్ కి సంబంధించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ మంగోల్స్ అనే వాళ్ళు ఎవరంటే పాస్టోలర్ అండ్ హంటర్ ట్రైబ్స్ అనమాట. 1206లో చెంజిస్ ఖాన్ అనే అతను ఉండేవాడు. had united Mongols and Turkish tribes into a powerful military force.
నెక్స్ట్ ఇక్కడ కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. వీలైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సరే, ఫస్ట్ ఇక్కడ గర్హ అన్నారు కదా. గర్హ అంటే ఏంటి? గర్హాకటాంగ. గర్హాకటాంగాలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టము. ఆ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఎలాంటి పరిపాలన ఉండేదంటే మొత్తం వాళ్ళ ట్రైబల్ రాజ్యాన్ని అంతా వాళ్ళు ఏంటి గర్హస్ గా డివైడ్ చేశారు. గర్హస్ అంటే ఏంటంటే కొన్ని చౌరాసీస్ యొక్క సముదాయం అండి అని చదివాం, గుర్తుందా? ఆ గర్హ అన్నమాట. నెక్స్ట్ టండా. టండా అంటే ఏంటి? క్యార్వన్. ఈ బంజారాస్ అనే వాళ్ళు క్యార్వాన్స్ లో గుంపులుగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్లే వాళ్ళు అని చదువుకున్నాం కదా. దాని పేరు ఏంటి అంటే టండా అని చదివాం. ఆ టండా అనమాట. నెక్స్ట్ లేబరర్స్. లేబరర్స్ అనగా ఏంటి? పైక్. పైక్ ఎక్కడ చూసాం మనము? అహోమ్ డైనెస్టీ దగ్గర చూసాం. అహోమ్ డైనెస్టీ వాళ్ళు ఏంటి మొత్తం సెన్సస్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఈచ్ విలేజ్ లో ఎంతమంది ఉన్నారో చూసి, సో వాళ్ళ విలేజ్ నుంచి ఎంతమంది రావాలి, వచ్చే అహోమ్ డైనెస్టీ ఎంతమంది వర్క్ చేయాలి అనే విషయాన్ని రొటేషనల్ బేస్ గా ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దాని ఏంటి అంటే ఫోర్స్డ్ లేబర్. దీన్ని ఏమని పిలిచారు అంటే వాళ్ళు పైక్ అని పిలిచారు అనమాట. నెక్స్ట్ క్లాన్. క్లాన్ ని కేల్స్ అని పిలుస్తారని అన్నాము. ఎందుకు? మీరు గుర్తుంటే అహోమ్స్ దగ్గరే చూడండి. ఇది మొత్తం స్టేట్స్ అనేవి డిసింటిగ్రేట్ అయ్యే కొద్దీ వీళ్ళు పీపుల్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇలా ఫోర్స్డ్ లేబర్ వీటిని యూజ్ చేస్తూ ఉన్నప్పుడే మనం ఈ విషయాన్ని చూసాం. ఏంటి? వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉన్నారో ప్రజలు ఆ డెన్స్ గా ఉన్న పీపుల్ నుంచి ఇంకొక లెస్ డెన్స్ గా ఉన్న ఏరియాకి ప్రజలను మార్చేవాళ్ళు అనేసి. ఇలా మార్చడం వల్ల ఏంటంటే వాళ్ళ క్లాన్స్ కూడా ఫర్దర్ గా డివైడ్ అవుతూ వచ్చిందనమాట. దాన్ని ఏమంటారు? కేల్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ సిప్సింగ్. సిప్సింగ్ గుర్తున్నాడా? మన గోండ్స్ లో ఒక గర్హాకటాంగానికి సంబంధించి ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు అని చదివాము. ఆయనే అనమాట. మీకు గుర్తుంటే గోండ్స్ ని తర్వాత రాజ్పూత్స్ అని కూడా పిలిచారని. ఈ వీళ్ళేంటి అంటే బ్రాహ్మిన్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేశారు. బ్రాహ్మిన్స్ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. ఇవన్నీ చదివాం సిప్సింగ్ దగ్గర, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఈ సిప్సింగ్ ఎవరు అంటే అహోమ్ స్టేట్ కి సంబంధించి. సారీ అండి, ఇప్పుడు చెప్పింది ఎవరి గురించి అంటే అమన్ దాస్. మీకు గుర్తుంది కదా, మన గోండ్కి సంబంధించి కింగ్ గురించి మాట్లాడాము. వీళ్ళ కొడుక్కి దుర్గావతి అనే వైఫ్ ఉంది. తర్వాత దాని మీద అటాక్ చేస్తాడు. అక్కడ అమన్ దాస్ వస్తాడంట. అతను ఒక గ్రేట్ రూలర్. ఆయన కాకుండా అహోంలో మనం చూసాం ఒక కింగ్. ఎవరు? సిప్సింగ్. ఈయన ఎక్కువగా హిందూ మతం అనేది ఈయన టైంలో చాలా ఫ్లోరిష్ అయిందని చదివాం కదా. అతను అన్నమాట. అతను ఎవరు అంటే అహోమ్ స్టేట్ కి సంబంధించిన అతను అనమాట. సెకండ్ దుర్గావతి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఈ గోండు యొక్క కోడలు వరుస అవుతుంది, డాటర్ ఇన్ లా. ఈవిడ ఎక్కడుంది అంటే చౌరాసి. ఈమె కనెక్షన్ అనమాట. చౌరాసి అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎక్కువ చౌరాసీలు కలిసి ఒక గర్ర అవుతుంది అనమాట. చౌరాసీలో ఎన్ని ఉంటాయండి? 84 విలేజెస్ కానీ 7 బారాహట్స్ కానీ. బారాహట్ అంటే ఎంత? ఒక్కొక్కటి వచ్చేసి 12 విలేజెస్ ని కలిపి బారాహట్ అని పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ చూడండి. కీవర్డ్స్ ఏంటి? వర్ణ సిస్టమ్ ఎవరు ప్రపోజ్ చేశారు? బ్రాహ్మిన్స్. అది సపోర్టెడ్ బై క్షత్రియాస్. మొత్తం ఎన్ని వర్ణాస్? 4 వర్ణాస్ ఉన్నాయి అనుకున్నాం. తర్వాత ఏంటి? ఈ ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ వర్ణ సిస్టమ్ లో జాయిన్ అయ్యారు బికాస్ ఆఫ్ ఎకనామికల్ చేంజెస్, సోషల్ చేంజెస్ వల్ల అనుకున్నాం. వాళ్ళు ఇలా జాయిన్ అయిన తర్వాత వాళ్ళని కూడా ఏంటంటే రూలింగ్ క్లాస్ లో కొంతమందిని, సబార్డినేట్ క్లాస్ లో కొంతమందిని ఇట్లా ఇంక్లూడ్ చేశారు అని మాట్లాడడం. నెక్స్ట్ జాతి. జాతి అనేది ఏంటి? వర్ణాలోని సబ్ కాస్ట్ గా వచ్చింది అనమాట. క్యాస్ట్ అని అర్థం అనమాట జాతి అంటే. తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే క్యాస్ట్ నెక్స్ట్ వర్ణ చూస్తే జాతికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. నెక్స్ట్ టండా. టండా ఏంటి? బంజారాస్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి గుంపులుగా క్యారవాన్ వెళ్తారు కదా, దాన్ని టండా అని పిలుస్తారు. గర్హ ఇందాకే అనుకున్నాం కదా. గోండ్స్ ఏంటి? వాళ్ళ మొత్తం ప్రావిన్స్ ని గర్హ డివైడ్ చేస్తారు. చౌరాసి అంటే ఎంత? 84 విలేజెస్ లేకపోతే 7 బారాహట్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి బుయియన్స్. గురించి చాలా సార్లు క్వశ్చన్ అడిగాడండి. బుయియన్స్ ఎవరు అంటే ఆల్రెడీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని బుయియన్స్ అంటారు. తర్వాత బ్రహ్మపుత్ర వ్యాలీకి అంటే వీళ్ళు బ్రహ్మపుత్ర వ్యాలీలో లొకేట్ అయిన పీపుల్. కానీ ఆ బ్రహ్మపుత్ర వ్యాలీకి తర్వాత ఎవరు? అహోమ్స్ మయన్మార్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఈ బుయియన్స్ ని తరిమేసి వాళ్ళు అక్కడ రాజ్యస్థాపన చేపట్టారు. నెక్స్ట్ పైక్ ఏంటి? ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అహోమ్ ట్రైబ్స్. కేల్స్ అంటే ఈ క్లాన్స్ ని క్లేన్స్ అని పిలిచారనమాట. నెక్స్ట్ బురంజీస్. అలాగే సెన్సెస్. బురంజీస్ మీకు గుర్తుందా? హిస్టారికల్ వర్క్ అని చెప్పి రాసాము. ఈ బురంజీ ఫస్ట్ అహామీస్ లో రాశారు, తర్వాత అస్సామీస్ లో రాశారు అన్నాము. అది బురంజీస్ అనమాట. సెన్సెస్ ఎవరు చేశారు? అహోమ్స్ చేశారనమాట. ఎందుకు? ఫోర్స్డ్ లేబర్ కోసం అని చెప్పేసి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ది న్యూ క్యాస్ట్ ఎమర్జింగ్ విత్ ఇన్ ద వర్ణాస్. ఏంటి దాన్ని అనేది? జాతి అని పిలుస్తారు. డాష్ వర్ హిస్టారికల్ వర్క్ రిటర్న్ బై అహోమ్స్. ఏంటి ఆ హిస్టారికల్ వర్క్? బురంజీ. ఇక్కడ అనుకున్నాం కదా బురంజీ.
నెక్స్ట్ డాష్ మెన్షన్స్ ది గర్హా తెలంగాణ హ్యాడ్ 70,000 విలేజెస్ ఉన్నాయని ఎవరు చెప్పారు అంటే అక్బర్నామాలోనే కదా అక్బర్ చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క ప్రామినెన్స్ చెప్పడానికంటూ వస్తూ ఇది చెప్పాడు అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారు కదండి, మేబీ ఇంకొన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అడగచ్చు. సో అందుకే మీరు చాప్టర్ అంతా ఒక దగ్గర ఇలా లిస్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. మీకు బంజారాకి సంబంధించి ఫస్ట్ అలావుద్దీన్ ఖిల్జీ చెప్పాడు కదా, వీళ్ళందరూ మార్కెట్ సెంటర్స్ కి అంటే ఆయన ఎక్కడైతే సిటీ మార్కెట్స్ ఉన్నాయో అక్కడికి ధాన్యాలు బంజారాస్తో పంపించారనేసి. అలాగే జహాంగీర్ కూడా చెప్పారు కదా, ఎక్కువ ధాన్యాలని మిలిటరీ క్యాంపైన్స్, ఇప్పుడు మొఘల్స్ వాళ్ళ ఎక్స్పెడిషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మిలిటరీ క్యాంపైన్స్ లో ఆర్మీ వాళ్ళకి ఈ ఫుడ్ గ్రెయిన్స్ బంజారాస్తో సప్లై చేశారనేసి. అలాగే వాళ్ళకి ఆర్మీ స్ట్రెంత్ ఉంది, వాళ్ళ దగ్గర 1,00,000 బుల్లెట్ కార్డ్స్ ఉన్నాయని, ఇలాంటివన్నీ బంజారాస్ గురించి విన్నాం మనం. అవునా. నెక్స్ట్ గోన్స్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర గర్హా కటాంగా అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళల్లో ఇంత 70,000 విలేజెస్ అనేవి ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒక్క గర్హా కటాంగా అనే దగ్గర అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు చెప్పాడు ఇది? అక్బరే చెప్పారనమాట. తర్వాత వాళ్ళలో రాజ్పుత్ గురించి మాట్లాడుతూ వచ్చాం. అంటే రాజ్పుత్కి ఎలా లింక్ ఉందో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకి సంబంధించి ఒక కింగ్ గురించి మాట్లాడమే, ఎవరు? అమన్ దాస్ కి సంబంధించి. ఇక్కడ ఇంకా మీరు గమనిస్తే వీళ్ళకి జమీందార్స్ పోస్ట్ కూడా ఇచ్చున్నారు, అది కూడా గుర్తు తెచ్చుకోవాలన్నమాట మీరు. ఎందుకంటే వాళ్ళకి మన హిస్టరీకి ఏంటి కనెక్షన్ ఎలా ఉంది ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి. అమన్ దాసు తర్వాత వీళ్ళ మీద కూడా మొఘల్స్ అనే వాళ్ళు అటాక్ చేశారు, అప్పుడే కదా దుర్గావతి సెల్ఫ్ సాక్రిఫైస్ చేసింది. నెక్స్ట్ అహోమ్ డైనస్టీకి సంబంధించి కూడా వీళ్ళు వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని చదివాం, గుర్తుందా? ఆ టైంలో వీళ్ళకు కూడా థ్రెట్ ఎక్కడి నుంచి వచ్చింది? మొఘల్స్ దగ్గర నుంచే వచ్చింది అని కూడా చదివాము. ఇక్కడ అహోమ్ అనగానే మీరు ఇంపార్టెంట్ గా ఏం చూడాలంటే ల్యాండ్ గ్రాంట్స్ చూడాలి. ఈవెన్ గోన్స్ కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. వీళ్ళు బ్రాహ్మిన్స్ తో పాటు ఈ పోట్రీకి అంటే రిమైనింగ్ ఆర్టిషియన్ వర్క్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చారనమాట. హిస్టరీ వర్క్ చేసినట్టు అందుకు వీళ్ళని ఇంపార్టెంట్ గుర్తు తెచ్చుకోవాలి. హిందూయిజం కి సంబంధించి వీళ్ళ సపోర్ట్ ఎంత మాత్రం ఉంది అనే విషయానికి, ట్రాన్స్లేషన్ ఆఫ్ బుక్స్ కి సంబంధించి, అలాగే పైక్ అని నాకు చదివాం కదా ఫోర్స్డ్ లేబర్, ఇలాంటి ఏదైనా స్పెషల్ ఫీచర్స్ ఉంటే అవన్నీ నోట్ చేసుకోండి. అవే మనకు క్వశ్చన్ రూపంలో అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఏ ట్రైబల్ స్టేట్స్ బికమ్ ద బిగ్గర్ అండ్ స్ట్రాంగర్. దే గేవ్ ల్యాండ్ గ్రాంట్స్. ఎవరెవరికి ఇచ్చారు? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు పీజన్స్ కి అలాగే స్కాలర్స్ కి ఇచ్చారనమాట. సారీ అండి, ఇది పీజన్స్ కాదు, ఇది వచ్చేసి పొయిట్స్ అనమాట. ఆ టైంలో ఉన్న కవితలు రాస్తుంటారు కదా, ఆ పొయిటరీకి సంబంధించి వాళ్ళ కోసం వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారనమాట. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నారు చూడండి. ట్రైబల్ సొసైటీస్ హ్యాడ్ రిచ్ ఓరల్ ట్రెడిషన్. అవును, అందుకే కదా మన వాళ్ళు ఆర్కియాలజీస్ ఎవిడెన్స్ లేకపోతే బుక్స్ ఇన్స్క్రిప్షన్స్ అలాంటివి కాకుండా ఈ ఓరల్ ట్రెడిషన్స్ మీద డిపెండ్ అయ్యి మన హిస్టరీని ఎందుకు చేశారంటే వాళ్ళకి రిచ్ ఓరల్ ట్రెడిషన్ ఉంది కాబట్టి. దేర్ వర్ నో ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్. ఎందుకు లేదండి, ఉన్నారు కదా బెలూచిస్, వీళ్ళ గురించి మనం మాట్లాడాం. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ చౌరాసీస్ ఇన్ గోన్ స్టేట్ కంటైన్ సెవరల్ సిటీస్ కాదు, విలేజెస్. ఎన్ని విలేజెస్? 84 విలేజెస్. ప్రతి 12 విలేజెస్ ని ఏమంటారు? బారాహట్స్. చౌరాసీ అంటే 7 బారాహట్లు అనమాట. బిల్స్ లివ్డ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. బిల్స్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నారా? లేదు. నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో అహోమ్స్, నాగాస్ వీళ్ళు ఉన్నారనమాట. బిల్స్ వెస్ట్ సెంట్రల్ పార్ట్ లో ఉన్నారు. ఇప్పటికీ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్ బిల్స్ అని కూడా చదివాం మ్యాప్ చూసినప్పుడు, కొంచెం గుర్తు తెచ్చుకోండి. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ నొమాడిక్ పాస్టోరల్స్ అండ్ సెటిల్డ్ అగ్రికల్చర్స్? ఏంటి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వీళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, లైక్ వూలు, సిల్క్ ఇదంతా వీళ్ళు సెటిల్డ్ అగ్రికల్చర్కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళేంటి గ్రెయిన్స్, యుటెన్సిల్స్ ఇలాంటివన్నీ ఏంటంటే పాస్టోరల్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట, క్లోత్స్ ఇలాంటివన్నీ. ఓకే, హౌ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అహోమ్ స్టేట్ ఆర్గనైజ్? అహోమ్ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని చెప్తున్నానండి. ఆ టైంలో మెన్ ఎలా వర్క్ చేశారు, ఆ టైంలో ఆర్టిషియన్స్ కి సంబంధించి అసలు వాళ్ళ స్టేట్ లో లేరు, బయట నుంచి వచ్చారని చెప్పి చదివాము. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ డెన్స్ ఉన్న ఏరియా నుంచి పీపుల్ ని ఇంకొక లో డెన్స్ ఏరియాస్ పంపించారని, వాళ్ళు తర్వాత క్లాన్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయని, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ మనం చూసాం కదా. వాట్ చేంజెస్ టుక్స్ ప్లేస్ ఇన్ వర్నా బేస్డ్ సొసైటీ? వర్నా బేస్డ్ ఏమైంది తర్వాత అంటే ట్రైబ్స్ అనేవి వచ్చిన తర్వాత ఈ ట్రైబ్ లో ఉన్న ఎలైట్ పీపుల్ అందరినీ వాళ్ళేమో అప్పర్ లో జాయిన్ చేసుకున్నారు, లోయర్ వాళ్ళేమో రిమైనింగ్ క్లాసెస్ లో జాయిన్ చేసుకున్నారు. దానికి బ్రాహ్మిన్స్ యొక్క మద్దతు కూడా లభించింది. ఇంకొంతమంది అసలు జాయిన్ అవ్వలేదు, వాళ్ళు ఇస్లాం మతాన్ని యాక్సెప్ట్ చేశారు అన్నట్టు చదివారు. నెక్స్ట్ చూడండి, హౌ డి ట్రైబల్ సొసైటీస్ చేంజ్ ఆఫ్టర్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇంటూ స్టేట్ గా మారిన తర్వాత వాళ్ళు ఏంటి పవర్ఫుల్ కింగ్డమ్స్ గా మారింది. పవర్ఫుల్ కింగ్డమ్స్ ఉండడం వల్ల మిగతా పవర్ఫుల్ కింగ్డమ్స్ ద్వారా వాళ్ళు చాలా యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే సొసైటీ పరంగా ఎలాంటి చేంజ్లు వచ్చింది అంటే క్లాన్స్ ఎలా ఫామ్ అయింది, ఇలాంటి ఎకనామికల్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ అడ్రస్ చేయాలన్నమాట. వేర్ ద బంజారాస్ ఇంపోర్ట్ ఫర్ ద
ఎకానమీ. బంజారాస్ ఎందుకు ఇంపార్టెంట్? అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్పాడు కదా, తన మార్కెట్స్కి ఎలా పంపించేవాళ్ళు గ్రైన్స్ బంజారాస్ని యూజ్ చేసుకొని. అలాగే ఒక ఫిగర్ చూసాం, ఏంటి, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ట్రేడర్స్ కాస్త బంజారాస్తో వాళ్ళ సామాన్ని అంటే ట్రేడ్ అనేది జరిగింది. బంజారాస్ ఏంటి, లోకల్ మార్కెట్స్కి వాళ్ళ ద్వారా ట్రేడ్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. నెక్స్ట్ జహాంగీర్ కూడా చెప్పాడు బంజారాస్ గురించి, గుర్తుందా? అలాగే మొఘల్స్ కి సంబంధించిన ఆర్మీ క్యాంపైన్స్ లో ఉన్నప్పుడు ఆర్మీకి కావాల్సిన ఫుడ్ గ్రైన్స్ అన్ని వీళ్ళే సప్లై చేసేవాళ్ళు, బికాస్ వాళ్ళ దగ్గర ఆర్మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అలాగే 1,00,000 బుల్లక్స్ ఉన్నాయి అని చెప్పి. అది బంజారాస్ కి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. ఇన్ వాట్ వేస్ హిస్టరీ ఆఫ్ ద గోన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద అహోమ్స్ వేర్ దేర్ ఆర్ ఎనీ సిమిలారిటీస్ అంటున్నారు. సరే, గోన్స్ కి అహోమ్స్ కి మధ్య డిఫరెన్స్ గురించి మాట్లాడంట. గోన్స్ అహోమ్స్ మధ్య సిమిలారిటీ ఏంటండి? రెండు సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషనే ఉంది, కానీ గోన్స్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళు ఫోర్స్డ్, అహోమ్స్ ఏంటి ఫోర్స్డ్ లేబర్ ఇలాంటి విధానాలు తీసుకున్నారు. బట్ గోన్స్ ఏం అలాంటి విధానాలను తీసుకోలేదు. మోర్ ఓవర్ గోన్స్ లోను అహోమ్స్ లోను క్లాన్స్ అనేవి అంటే జాతీసం అనేవి ఎక్కువగా కనిపించేవి అనమాట. కానీ ఇక్కడ గోన్స్ చూస్తే మీరు హిందూయిజం ఇలాంటి వాటి గురించి ఎక్కువ స్పెసిఫై చేయలేదు. బట్ అహోమ్స్ ఏంటంటే హిందూకి సంబంధించిన టెంపుల్స్, అలాగే బ్రాహ్మిన్స్ సంబంధించి ల్యాండ్ గ్రాంట్స్, బ్రాహ్మిన్స్ తో పాటు పోయిట్స్ కి, స్కాలర్స్ కి ఇలాంటివి ఇవ్వడం అనేది చేశారంట. గోన్స్ ఏంటంటే ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు, బ్రాహ్మిన్స్ ఇచ్చారు. ఇలాంటి డిఫరెన్స్ అన్ని అడ్రస్ చేయాలంట. అంటే ఏ ఆన్సర్ రాసినా సోషల్ ఆస్పెక్ట్ లో ఎలాంటి చేంజెస్ వచ్చింది, ఎకనామికల్ ఆస్పెక్ట్ లో ఎలాంటి చేంజెస్ వచ్చింది, పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఎలాంటి చేంజెస్ వచ్చింది అనే వాటి విషయాల్ని అడ్రస్ చేస్తూ ఉండాలి. సో ఇదండి, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి జాగ్రత్తగా మొత్తం టర్మినాలజీని మీ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రైట్, మనం చాప్టర్ ఎందుకు వచ్చామండి. మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.